హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తుంది ఇది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అండి. సో మనం ఇందులో యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసరికి క్యాబినెట్ వచ్చేసరికి 5.1 క్లాసిక్ ఆడియోస్ నుంచి అండి. ఇది మీకు క్యాబినెట్ గేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 1 mm గేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి స్పీకర్ ప్రొటెక్షన్ ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి. ఇది ఇండివిజువల్ ఛానల్ రిలే ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇది SMD కాంపోనెంట్స్తో రెడీ చేయబడింది అండి. ఇది చూడొచ్చు. అండ్ సబ్ వూఫర్కి సపరేట్గా ఇండివిజువల్గా T ఛానల్ రిలే అనేది ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు యూజ్ చేసే 5 ఛానల్ బోర్డు STK402950. అండ్ ఇది వచ్చేసరికి అప్ టు 40 watt RMS వరకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ యాంప్లిఫైర్ ఈ IC వాడుతున్నారో 40 watt 6 inch యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 40 watt 4 inch స్పీకర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సబ్ వూఫర్ వచ్చేసరికి శక్తి 4FET మోనో. ఇది అప్ టు 180 నుంచి 200 watt వరకు RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు JBL 1300 అయినా సరే కొంచెం స్మూత్గా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ FT003 వెర్షన్ 3 అండి. ఇది అంటే సాఫ్ట్వేర్ వెర్షన్ 3.5 వస్తుంది. అండ్ నార్మల్ బేసిక్ వెర్షన్ వచ్చేసరికి ఇది వెర్షన్ 2 చూడొచ్చు. ఇది వెర్షన్ 2. సాఫ్ట్వేర్ వెర్షన్ వచ్చేసరికి 3.5 ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న మోడల్ అండి ఇది. అండ్ రిమోట్ కిట్ వచ్చేసరికి JJ సరౌండ్స్. ఇక్కడ మనం దీని అనేది మౌంట్ చేయడం అయితే జరిగింది JJ సరౌండ్స్ నుంచి. అండ్ దీనికి సంబంధించింది అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. అండ్ BT బోర్డ్స్ అండి. BT బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది ప్రతి వీడియోలో మనం చెప్తున్నాను, అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే ఇందులో ఉండే IC FR6311 అండి. సో అది అంటే మనకి ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బేస్ ట్రబుల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు త్రో రిమోట్ మనం. కాకపోతే మనకి సెంటర్ సరౌండ్ లెఫ్ట్ రైట్కి డైరెక్ట్గా రా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇలా ప్రీసెట్ ఉన్న బేస్ ట్రబుల్ బోర్డ్స్ అయితే యూజ్ చేసి సెంటర్లోని మనం సరౌండ్ లెఫ్ట్ రైట్లోని కూడా బేస్ అనేది తగ్గించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ట్రబుల్స్ పెంచడం వల్ల మీకు అనేది క్లారిటీ బాగా పెరుగుతుందండి. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి వసంత్ సబ్ ప్రీ అయితే యూజ్ చేయడం జరిగింది, గ్రాండ్ సబ్ ఇది. ఇది కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు గెయిన్ ఇన్పుట్ ఉంటుంది, గెయిన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మీకు ఫ్రీక్వెన్సీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు మహారాజా దాంట్లో గెయిన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో అంత గెయిన్ ఉండదు, కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పవర్ సెక్షన్ వచ్చేసరికి 10,063 మైక్రోఫెరడ్ పవర్ సెక్షన్ అయితే యూజ్ చేసాం, మెటల్ డయాడ్. అండ్ 2 ampere 12012 వచ్చేసరికి మనం రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే 6 ampere 24024 ట్రాన్స్ఫార్మర్ అయితే మనం పవర్ బోర్డ్స్కి అయితే ఆడియో పవర్ బోర్డ్స్కి అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బక్ కన్వర్టర్. అండ్ ఇది కొంచెం అర్జెంట్గా చేయడం వల్ల మీకు వైరింగ్ అనేది కొంచెం గజిబిజిగా ఉంటుంది, బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు చాలా బాగుంటుంది అవుట్పుట్. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మీరు చూడొచ్చు, మ్యాట్ బ్లాక్తో వస్తుందండి, మ్యాట్ బ్లాక్ విత్ గోల్డెన్ లెటర్స్ మొత్తం చూడొచ్చు. ఫ్రంట్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఇలా 5.1 అంటే అప్ టు స్టీరియో నుంచి 5.1 వరకు ఎవరికైనా యాంప్లిఫైర్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మనం అయితే రెస్పాండ్ అవుతాం. అండ్ వైరింగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసరికి మనకి డాల్బీ DTS అన్ని ఫార్మాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రోలాజిక్ 2 కూడా వస్తుంది. అండ్ ఎవరికైతే ప్రోలాజిక్ 2 డాల్బీ DTS ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు, దీనికోసం కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.